హాయ్. నేనైతే ఇవాళ గోరింటాకు తెచ్చుకున్నానండి. ఆషాఢమని. ఆషాఢం వచ్చి చాలా రోజులు అవుతుంది కానీ నాకు 20 డేస్ నుంచి షాప్లోనే పని సరిపోతుంది. ఇక నిన్నటి వరకు అయితే షాప్ అయిపోయిందండి. ఇవాళే గోరింటాకు తెచ్చుకున్నా. తీసుకొచ్చి శుభ్రంగా మండలన్నీ తీసి అందులో ఉన్న డస్ట్ అంతా తీసి కడిగి ఇవాళ అయితే పట్టుకుంటున్నానండి గోరింటాకు. ఇందులో ఏమేమి వేయాలనేది గోరింటాకు బాగా పండాలంటే నేను ఒక ట్రిప్ చెప్తానండి. ఇందులో ఏమేమి వేయాలనేది చెప్తాను మీకు. అల్లడైతే నేను చింతపండు ముందే నానబెట్టుకున్నానండి. కొంచెం మెత్తగా నానితే మంచిగా పడుతుంది కదా. ఇందులోనే చింతగింజలు ఏమి లేకుండా తీసేసి కొన్ని లవంగాలు కూడా ఇందులోనే వేసి నానబెట్టుకున్నానండి. అందుకనే లవంగాలు అయితే ఇలా పెట్టుకున్నాను. కాకపోతే ఇంకో 2 వేస్తాను మీకు చూపెడదామని. ఇంకా ఇందులో కలిపే మంచి ఐటెం ఏంటంటే మంచిగా పండాలంటే ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేయండి. మంచిగా వండుతుంది, మంచి కలర్ వస్తుందండి. 1/2 అవర్లోనే మంచి కలర్ వస్తుంది. కొంచెం టీ పొడి వేయండి, సరిపోతుందండి. దీన్ని కలుపుకుంటే గోరింటాకు మంచిగా వండుతుంది. సరే మరి, ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఇంగ్రీడియంట్స్ మీకు నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్. నేనైతే ఇందాక గోరింటాకు పట్టుకున్నాను చెప్పాను కదా, ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్. నా గోరింటాకు అయితే చూడండి ఎంత మంచిగా పండిందో. బాగుందిగా ఫ్రెండ్స్. మీ కాళ్ళకు కూడా మంచి గోరింది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.